ఇరాన్తో చోటు చేసుకున్న తీవ్ర ఉద్రిక్తతలు, సైనిక ఘర్షణల అనంతరం అంతర్జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యుద్ధం కారణంగా అమెరికా భారీగా నష్టపోయిందంటూ వస్తున్న కథనాలను ట్రంప్ తీవ్రంగా ఖండించగా, అమెరికాతో సంబంధాలు, తమ దేశ స్వతంత్ర నిర్ణయాలపై నెతన్యాహు స్పష్టతనిచ్చారు. యుద్ధంలో అమెరికా బలహీనపడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటైన కౌంటర్ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఎలా ఉన్నాయో ప్రపంచం గమనించాలని ఆయన కోరారు. గత 4 నెలల యుద్ధంలో ఇరాన్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలతో పాటు వారి క్షిపణి లాంచింగ్ ప్యాడ్లు, డ్రోన్ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్కు చెందిన 2 అగ్రశ్రేణి నాయకులు ఈ ఘర్షణల్లో హతమయ్యారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఇరాన్లో ద్రవ్యోల్బణం 250% చేరుకుందని, వారి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని ట్రంప్ వివరించారు. వ్యూహాత్మక హర్మూజు జలసంధిని తిరిగి తెరిపించడం ద్వారా ప్రపంచానికి చమురు సరఫరాను పునరుద్ధరించామని, అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో పయనిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇంతటి విజయం సాధించిన తర్వాత కూడా అమెరికా నష్టపోయిందని చెప్పడం కేవలం అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఇటు ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో జెరూసలేంలో నిర్వహించిన జిఎన్ఎస్ సమ్మిట్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రసంగం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న సంబంధాలపై వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. అమెరికాలో నేను చెప్పిన ప్రతిదీ ట్రంప్ చేస్తారని కొందరు భావిస్తారు. అలాగే ఇజ్రాయెల్లో ట్రంప్ ఏం చెబితే నేను అదే చేస్తానని మరికొందరు అనుకుంటారు. ఈ 2 అభిప్రాయాలు కూడా ముమ్మాటికి తప్పు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. నెతన్యాహు తమ దేశ విధానాన్ని స్పష్టం చేస్తూ ఇజ్రాయెల్కు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాలే పరమావధి అని పేర్కొన్నారు. కొన్ని అంతర్జాతీయ అంశాల్లో తాము ట్రంప్తో పూర్తిగా ఏకీభవిస్తామని, మరికొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలుంటాయని చెప్పారు. ట్రంప్, నెతన్యాహు వ్యాఖ్యలను బట్టి అమెరికా, ఇజ్రాయెల్ బంధంలో ఓ కొత్త కోణం కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.